హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రెండింటిలో కూడా ప్రైమ్ మెంబర్స్ కి అండ్ ప్లస్ మెంబర్స్ కి ఎర్లీ యాక్సెస్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ రోజు ఈ వీడియోలో మీకు తమిళ చూసినట్లుగానే 10,000 రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 వరకు, ₹1,00,000 రూపాయల దగ్గర నుంచి 10,000 రూపాయల వరకు అసెండింగ్ ఆర్డర్ లో కాకుండా డిసెండింగ్ ఆర్డర్ లో వీడియో ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టనివ్వకుండా ఓన్లీ కీ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తా. అక్కడ ఓన్లీ ఆప్షన్ అయినా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అయినా అసలు ఆ ఫోన్ తీసి పడాల్సింది ఉందా, ప్రతి విషయం మీకు అర్థమయ్యేలా చెప్తాను. అండ్ ఇప్పటి వరకు టైం తీసుకున్నా ఫస్ట్ దానికి సారీ. డీల్స్ అన్ని రివీల్ అవ్వాలని చెప్పని వెయిట్ చేశాను అండ్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ₹1,00,000 దగ్గరలోకి వచ్చారు అంటే నా సజెషన్ ప్రకారం అయితే మీకు ఫ్లిప్కార్ట్ లో 15 Pro Max కనబడుతుంది 90,000కి, ₹1,10,000. బట్ నా సజెషన్ అయితే మీరు ఆఫ్లైన్ లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈవెన్ సేల్స్ లో అయినా S24 Ultra కనుక ఇదే ప్రైస్ పాయింట్స్ లో ₹1,10,000 కనుక వస్తే S24 Ultra తీసుకోండి 15 Pro Max కంటే కూడా. ఓన్లీ నాకు వీడియో రికార్డింగ్ మాత్రమే, సో నేను ఐఫోన్ కి ప్రయారిటీ ఇస్తాను అనుకునే వాళ్ళు 15 Pro Max కానీ 15 Pro కానీ కన్సిడర్ చేయండి. ఇది నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నేను 1 year నుంచి ఈ 15 Pro Max యూస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఐఎమ్ నాట్ ప్రెటీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్. నెక్స్ట్ నేనున్నా అనుకుంటే లైన్ లోకి వచ్చేది Pixel 9 Pro XL. ఇది కూడా మీకు ₹1,00,000 అరౌండ్ లో వస్తుంది. ఐఫోన్ 15 Pro Max అయినా ఆర్ ఎల్స్ S24 Ultra అయినా మీకు పర్ఫార్మెన్స్ వైజ్, కెమెరా వైజ్, ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్స్ లో టిక్ చేసి అన్నిట్లో సాటిస్ఫై చేస్తాయి. కానీ పిక్సెల్ ఫోన్స్ లో ఓన్లీ డిస్ప్లే, కెమెరా, సమ్ సార్ట్ ఆఫ్ బ్యాటరీ, ఇవి తప్ప పర్ఫార్మెన్స్ అంత ఎక్స్పెక్ట్ చేయలేము. ఈవెన్ మీరు ₹1,00,000 పెట్టినా కానీ కంప్లీట్లీ దాని గేమింగ్ ఫోన్ కానివ్వండి ఓన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కానీ వాడలేం. సో పిక్సెల్ ఫోన్స్ ని పక్కకు పెట్టేసారు. లక్షలో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రైస్ పాయింట్ ₹70,000. ₹1,00,000 నుంచి సడన్ గా 70,000 జంప్ ఏంటి అంటే మధ్యలో మీరు ఒకవేళ డబ్బులు వేస్ట్ చేసుకోవడమే తప్ప బెస్ట్ ఫోన్స్ అయితే ఏమీ లేవు 70 నుంచి ₹1,00,000 లోపల. ఈ 70 కూడా అమెజాన్ లో మీకు ఈ ఫోన్ అవైలబుల్ ఉండిద్ది. నేను Samsung S23 Ultra గురించి మాట్లాడుతున్నా. ఇది ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని ₹69,999 వస్తుంది. చాలా మంచి డీల్. 1 year ఓల్డ్ ఫోన్లే కానీ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. S24 Ultra లో ఏవేవైతే ఫీచర్స్ వీళ్ళు తీసుకొని వచ్చారు, AI ఫీచర్స్, అవన్నీ కూడా ఒకటి కూడా మిస్ అవ్వకుండా అన్ని S23 Ultra లో ఉన్నాయి. ఇందులో మెయిన్ మీకు S Pen బాగా ఉపయోగపడుతుంది. అండ్ ప్రాసెసర్ 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే కూడా Quad HD Plus డిస్ప్లే తో వస్తుంది. కెమెరాస్ అయితే ఇంకా టాప్ నో 200 MP కెమెరాస్ వస్తాయి. బ్యాటరీ మాత్రం 5000 mAh బ్యాటరీ. చార్జర్ రాదు, అదొకటే మైనస్ పాయింట్. మీరు చార్జర్ సపరేట్ గా కొనుక్కోవాలి. నెక్స్ట్ బడ్జెట్ ₹70,000 దగ్గర నుంచి సడన్ జంప్ 55,000 కి. ఇక్కడ కూడా షార్ప్ గా చెప్తున్నా 55 నుంచి 70 మధ్యలో ఏదైనా ఫోన్స్ మీరు కనబడి కొనుక్కుందాం అనుకున్నా, ఎగ్జాంపుల్ Vivo X100 కానీ X100 Pro కానీ ఇవి కనబడుతూనే ఉంటాయి. అక్కడ మీకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్ప ఏముండదు. 50 నుంచి ₹55,000 మధ్యలో ఫ్లిప్కార్ట్ లో మీకు iPhone 15 కూడా వచ్చింది. ఒకవేళ మీరు ఐఫోన్ లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ iPhone 15 వెళ్ళిపోండి. డిస్ప్లే కానివ్వండి, OS ఎక్స్పీరియన్స్ కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఫోటోస్, కెమెరాస్, వీడియోస్ అన్నింటిలో 15 ఈజీగా డిఫీట్ చేసింది OnePlus 12 ని. లేదు నేను ఓన్లీ ఆండ్రాయిడే వాడతాను అనుకునే వాళ్ళు OnePlus 12 ని కన్సిడర్ చేయండి. స్పెసిఫికేషన్స్ అన్ని కూడా 55,000 కి సాటిస్ఫై చేసే స్పెసిఫికేషన్స్. అండ్ ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కూడా, ఒక IP రేటింగ్ తప్ప అన్ని ఫోన్ లో ఉంటాయి. డిస్ప్లే 2K రెజల్యూషన్ Quad HD Plus డిస్ప్లే తో వస్తుంది. ప్రాసెసర్ Snapdragon 8 Gen 3 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో వస్తుంది. 50 MP ప్రైమరీ కెమెరా, 64 MP టెలిఫోటో లెన్స్, 48 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, LYT 808 సెన్సర్ ఉండిద్ది. బ్యాటరీ 5400 mAh బ్యాటరీ ఉంటుంది. 100W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. 50W వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. NFC సపోర్ట్ ఉండిద్ది. డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉండిద్ది. బెస్ట్ ఆప్షన్ మీరు OnePlus 12 తో వెళ్ళటం. నెక్స్ట్ మన బడ్జెట్ ₹48,000 ప్రైస్ లో ఇప్పుడు అమెజాన్ లో వస్తుంది iQOO 12. పెద్ద డిస్కౌంట్ ఏం కాదు నా దృష్టిలో అయితే. ఇందులో మీకు LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ తో వచ్చింది. కెమెరాస్ దీంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్, 50 MP ప్రైమరీ కెమెరా, Sony IMX900 సిరీస్ సెన్సర్ ఉంటుంది. 64 MP టెలిఫోటో లెన్స్, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. NFC కూడా ఇది సపోర్ట్ చేసింది. డాల్బీ అట్మోస్ కానీ డాల్బీ విజన్ సపోర్ట్స్ కానీ ఏం లేవు. నెక్స్ట్ ఇప్పుడు ₹48,000 నుంచి ₹40,000 మధ్యలో మళ్ళీ సేమ్ పిక్సెల్ ఫోన్స్, Samsung S24, S24 Plus ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే వీటిలో ఏది కూడా మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయమాకండి. ఇవేవి మిమ్మల్ని అంత సాటిస్ఫై చేయవు. నెక్స్ట్ జంప్ టు అండర్ 40K. అక్కడ మీకు అమెజాన్ లో iPhone 13 అవైలబుల్ గా ఉంది ₹38,000 ప్రైస్ పాయింట్ లో. ఇందులో మీకు A15 బయోనిక్ చిప్ తో వచ్చింది. ఒక వర్కింగ్ డే వాడొచ్చు కానీ కంప్లీట్లీ ఫుల్ వర్కింగ్ డే అని మనం చెప్పలేం. కాకపోతే పవర్ ఎఫిషియెంట్ ఫోన్ ఇది. కెమెరాస్ కూడా ఈవెన్ బెటర్ ఉంటాయి. వీడియో రికార్డింగ్ పరంగా మాత్రం ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒకవేళ ఐఫోన్ కోసం మీరు ఈగర్లీ వెయిట్ చేస్తుంటే మాత్రం మంచి డీల్. అమెజాన్ లో iPhone 13 లూట్ చేసుకోండి 38,000 కి. ఇప్పుడు నేను వీడియోలో చెప్పే ప్రతి ఫోన్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. కొంచెం ఆ లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. వేరే ప్రొడక్ట్స్ ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే అమెజాన్ లింక్ కూడా ఇస్తున్నాను. లింక్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు సపోర్ట్ చేయాలనుకుంటే పక్కన టెలిగ్రామ్ ఛానల్ కూడా మంది వేస్తున్నాను. ఆ డీల్స్ ఛానల్ కూడా కొంచెం జాయిన్ అవ్వండి. ఓన్లీ ఉపయోగపడే డీల్స్ మాత్రమే, స్క్రాప్ జంక్ చేయకుండా ఉపయోగపడేవి, ఖచ్చితంగా రేట్ తగ్గినవి అనిపించి మాత్రమే దాంట్లో పోస్ట్ చేస్తా. ఖచ్చితంగా నా ఛానల్కి మీరు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఛానల్ ఇంకా డెవలప్ చేయడానికి. మర్చిపోకుండా కొంచెం ఆ లింక్స్ యూస్ చేయండి. అండ్ దాంతోపాటు కొంచెం పెద్ద మనసు చేసుకోండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే, కంటెంట్ నచ్చి వస్తుంది అనుకునే వాళ్ళు మాత్రమే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫోర్స్ ఏం లేదు. సబ్స్క్రైబర్ కౌంట్ కొంచెం మంచి నెంబర్ ఉంటే ఇంకా మంచి క్వాలిటీ అండ్ కాన్ఫిడెంట్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తుంటా. ఆనెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ మాత్రమే మన ఛానల్లో ఉంటాయి. విత్ యువర్ కైండ్ పర్మిషన్ మీ టైం ఒక 1 minute తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పటికి మిమ్మల్ని తినేసినట్లున్నా. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. లేదు నాకు ఐఫోన్ వద్దు, ఇదే ప్రైస్ పాయింట్ లో ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ సజెస్ట్ చేయంటే Samsung S23 ఇక్కడ మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. కాంపాక్ట్ ఫోన్, ఇది చాలా కాంపాక్ట్ ఫోన్.
ఫోన్, చేతుల్లో చాలా చక్కగా ఉంటుంది. 6.1 ఇంచ్ డిస్ప్లే అనేది 8 Gen 2 ప్రాసెసర్ తో వచ్చింది. ఇది కూడా బ్యాటరీ 3900 mAh బ్యాటరీ ఉండిద్ది. ఇక్కడ నేను ఇందా చెప్పింది కాంపాక్ట్ బ్యాటరీ. ఒక వర్కింగ్ డే కూడా మీకు రాకపోవచ్చు, ఇంకా ఫుల్ వర్కింగ్ డే గురించి దేవుడే ఎరుగు. నెక్స్ట్ ఫోన్ రీసెంట్ టైమ్స్ లో నాకు బాగా నచ్చిన ఫోన్ ఇదే 37,000 కనుక మీరు Realme GT6 అండ్ ఓనర్షిప్ రివ్యూ కూడా మన ఛానల్ లో పోస్ట్ చేసి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్షిప్ రివ్యూ చెక్ చేయండి. మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ఫోన్ మీద. AMOLED డిస్ప్లే తో వస్తుంది. LTPO ప్యానల్ ఇది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉండిద్ది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉండిద్ది. విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. సేమ్ OnePlus 12 లో ఉండే సెన్సార్ దీంట్లో కూడా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT-808 సెన్సార్ తో వస్తుంది. ఇంకా బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జర్ బాక్స్ లో వస్తుంది. NFC సపోర్ట్ ఉంది, IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉంది. లేని వల్ల IP రేటింగ్ ఒకటి, వైర్లెస్ ఛార్జింగ్ ఒకటి. ఈ రెండు కాకుండా ఈ ఫోన్ మొత్తం ఒక ఆల్ రౌండర్ ప్యాకేజ్. కానీ ఇంకొంచెం ప్రైస్ డ్రాప్ చేస్తే బాగుండేది. నెక్స్ట్ ఫోన్ 35,000లో OnePlus 12R. ఈ OnePlus 12R నేను కొన్ని తెప్పించి మన ఛానల్ రివ్యూ చేసా. ఒకసారి మీరు ఈ ఫోన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ రివ్యూ ఉంది, ఒకసారి ఆ వీడియోని చెక్ చేసి ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. ఈ ఫోన్ లో కెమెరాస్ తప్ప రిమైనింగ్ ఫీచర్స్ అన్ని కూడా బాగుంటాయి. కెమెరాస్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే ఈ ఫోన్ స్కిప్ చేయండి. 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX890 సెన్సార్ తో వచ్చింది. 5500 mAh బ్యాటరీ ఉండిద్ది, 100 వాట్ ఛార్జర్ వచ్చింది. NFC సపోర్ట్ ఉండిద్ది, IR బ్లాస్టర్ కూడా ఉండిద్ది. ఓవరాల్ గా OnePlus 12R కూడా కెమెరాస్ ఒక్కటి అది కనుక మీకు ప్రాబ్లం లేదనుకుంటే మంచి సెట్ ఆఫ్ ప్యాకేజ్ అయింది. లేదు 35,000లో నాకు కెమెరా మాత్రమే మెయిన్ ప్రయారిటీ, నాకు పర్ఫార్మెన్స్ అటు ఇటుగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఇక్కడ Vivo V40 ఉంది. ఆ ఫోన్ ని పిక్ చేసి కూడా ట్రై చేయండి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ వచ్చింది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ ఉండిద్ది. రిమైనింగ్ ఫీచర్స్ అన్ని కూడా బాగుంటాయి. IP68 వాటర్ రెసిస్టెంట్ వచ్చింది. ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 7 Gen సిరీస్ ప్రాసెసర్ ఉండిద్ది. స్టీరియో స్పీకర్స్, బ్యాటరీ కూడా 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్. ఇది కూడా ఆల్ రౌండర్ ప్యాకేజ్. బట్ ఆ బిల్డ్ క్వాలిటీ, ఆ క్లాస్, ఆ ఫీచర్స్ అవన్నీ కూడా V40 తో కంపేర్ చేస్తే 12R బెటర్. కెమెరాస్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం V40కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం 32,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఒకవేళ గేమర్స్ కి కావాలనుకుంటే iQOO Neo 9 Pro సజెస్ట్ చేయొచ్చు. కానీ ఇది మంచి ప్రైస్ కాదు. నేనైతే 30,000 లోపల ఎక్స్పెక్ట్ చేశా. 27, 28, 29 ఆ ప్రైస్ లో వచ్చిద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇంకా 32,000 ఉంది. అండ్ ఈ iQOO Neo 9 Pro ని నేను మన ఛానల్లో కొన్ని తెప్పించి రివ్యూ చేసా. ఒకవేళ మీకు ఈ ఫోన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే రివ్యూ అండ్ కెమెరా రివ్యూ కూడా చేశాను. ఆ రెండు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీ డెసిషన్ తీసుకోండి. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తో వచ్చింది. Q1 చిప్ ఉంది. 6.7 ఇంచ్ LTPO ప్యానల్ తో వస్తుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX920 సెన్సార్ తో వచ్చింది. బ్యాటరీ 5160 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జర్ తో బాక్స్ లో వస్తుంది. ఈ ఫోన్ లో NFC ఉండదు. అది కొంచెం ఆలోచించండి. పర్ఫార్మెన్స్, కెమెరాస్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే 32లో iQOO Neo 9 Pro కూడా పిక్ చేసుకోవచ్చు. 28,000కి ఫ్లిప్కార్ట్ లో Moto Edge 50 Pro ఉంది. ఈ Moto Edge 50 Pro నేను కొన్ని తెప్పించి రివ్యూ కూడా చేశా. ఒకవేళ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది. ఒకసారి ఆ వీడియోని చెక్ చేసి ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. ఇది 12GB 256GB నేను చెప్పేది. మళ్ళీ మీరు 28,000 రూపాయలకి 8256 కొనుక్కుంటానేమో ఆ తప్పు చేయమాకండి. 12,256 28,000 రూపాయలకి పెట్టారు. వాడు మెన్షన్ చేశాడు కూడా. 12,256 వస్తేనే పిక్ చేసుకోండి, ఆర్ఎల్స్ మళ్ళీ వద్దు. ఎందుకంటే 12,256కి మీకు 125 వాట్ ఛార్జర్ వచ్చింది. అండ్ లాంగ్ టర్మ్ లో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది 12GB RAM 256 స్టోరేజ్ అనేది. బ్యాటరీ 4500 mAh బ్యాటరీ, ఒక 500 mAh తక్కువ ఉంటుంది. కాకపోతే ఒక వర్కింగ్ డే అయితే మీకు వచ్చింది. మరి హెవీ యూజర్ అనుకుంటే 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అదే మీరు 8256 కొన్నారనుకోండి 68 వాట్ ఛార్జర్ వచ్చింది. IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. మోటరోలాలో ఇది ఒక అడ్వాంటేజ్, IP68 రెసిస్టెంట్. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. కెమెరాస్ కూడా దీంట్లో చాలా బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఈ సెగ్మెంట్ లో కెమెరాస్ లో మాత్రం ఇది ది బెస్ట్ కెమెరాస్ ఇచ్చింది. అండ్ ఇంకా NFC, డాల్బీ అట్మోస్ ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఒక IR బ్లాస్టర్ ఉండదు అంతే. సో 28Kలో మాత్రం 12,256 అయితేనే Moto Edge 50 Proని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. దీనికి ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉందా అంటే Vivo T3 Ultra. ఈవెన్ పర్ఫార్మెన్స్ అయితే Moto Edge 50 Pro కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. పవర్ఫుల్ ప్రాసెసర్ ఈ ప్రైస్ లో. కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్ రేర్ సైడ్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX920 సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ ఇది 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ మెయిన్ ప్రయారిటీ అండ్ బ్యాటరీ కూడా కొంచెం పెద్ద బ్యాటరీ నాకు కావాలనుకుంటే అప్పుడు Moto Edge 50 Proని స్కిప్ చేసి ఈ ఫోన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ఎల్స్ దీనికంటే Moto Edge 50 Pro కొంచెం బెటర్ ఫోన్. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేద్దాం. మంచి బ్యాలెన్స్డ్ ఫోన్, ఒక క్లాసిక్ ఫోన్ కావాలనుకుంటే ఈవెన్ ప్రొఫెషనల్ ఫోన్ అని కూడా పిలవచ్చు దీన్ని. Samsung S23 FE. ఇది కూడా 28,000 లో వస్తుంది. వన్ థింగ్ దీంట్లో గుర్తుపెట్టుకోండి, Exynos 2200 ప్రాసెసర్ వస్తుంది. మీరు సమ్ సార్ట్ ఆఫ్ గేమింగ్ ఆడినా కానీ ఈజీగా ఈ ఫోన్ హీట్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. 4500 mAh బ్యాటరీ వచ్చింది. 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది కానీ ఛార్జర్ రాదు. అదొకటే మైనస్ పాయింట్. ఛార్జర్ మీరు మళ్ళీ సపరేట్ కొనుక్కోవాలి. NFC సపోర్ట్ ఉండిద్ది, డాల్బీ అట్మోస్ కూడా ఉండిద్ది. నెక్స్ట్ ఫోన్, ఈ ఫోన్ ఎప్పటి నుంచో నేను సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే రైట్ ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ ఫోన్లు అన్ని బాగానే ఉంటాయి కానీ దీంట్లో కూడా సేమ్ Samsung లానే ఛార్జర్ ఎవరు మళ్ళీ మీరు సపరేట్ కొనుక్కోవాలి. 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది కానీ ఛార్జర్ రాదు. అదే Honor 200 ఇప్పుడు రైట్ ప్రైస్ లో వచ్చింది. 27,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో కెమెరాస్ ఇది Vivo T3 Ultra, Moto Edge 50 Pro,
ఈవెన్ వివో V40 వీటికి కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చింది. స్పెసిఫికేషన్స్ కూడా అవే రేంజ్ లో ఉంటాయి. 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే ఈ ఫోన్ లో ముఖ్యంగా కెమెరాస్ తర్వాత చాలా బాగుంటుంది డిస్ప్లే. నెట్ఫ్లిక్స్ లో HDR సపోర్ట్ చేసింది. ఈవెన్ అమెజాన్ ప్రైమ్ లో కూడా HDR సర్టిఫికేషన్ ఉంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ప్రాసెసర్ విషయంలో మీరు గేమింగ్ హెవీగా చేస్తారనుకుంటే కష్టం, కానీ ప్రాసెసరింగ్ కొంచెం బెటర్ ఉంటే ఇంకా బాగుండేది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్. ఫ్రంట్ కూడా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. 5200 mAh బ్యాటరీ ఉండింది. 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. NFC IR బ్లాస్టర్ ఈ రెండు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో డ్రాబ్యాక్ ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు దీంట్లో చార్జర్ రాదు. నెక్స్ట్ ఇంకా మన బడ్జెట్ 28 నుంచి 26,000 రూపాయల దగ్గరలో చూసుకుంటే OnePlus 11R వస్తుంది. ఇది కొంచెం ఓల్డ్ ఫోన్. నేనైతే మాక్సిమం దీన్ని సజెస్ట్ చేయను, ఎందుకంటే దీంట్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా రిపోర్ట్ అయినాయి. అండ్ ఇది 1.5 year ఓల్డ్ ఫోన్ కూడా. బెటర్ ఈ ఫోన్ కొనుక్కుండా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇదే 26,000లో OnePlus Nord 4 ఉంది. ఆ ఫోన్ మీరు కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. ఈ OnePlus Nord 4 గురించి కూడా కంప్లీట్ గా మన ఛానల్లో రివ్యూ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అండ్ OnePlus Nord 4 కెమెరా రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసా. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చెక్ చేసి ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. 7+ Gen 3 ప్రాసెసర్ తో వచ్చింది. 4+6 years అప్డేట్స్ ఉన్నాయి. డిస్ప్లే కానివ్వండి, అడిషనల్ ఫీచర్స్ కానివ్వండి, NFC IR బ్లాస్టర్ అన్నిట్లో సాటిస్ఫై చేసింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5500 mAh బ్యాటరీ ఉంది. 100 వాట్ ఛార్జర్ వచ్చింది. ఇందాక నేను చెప్పినట్లు NFC IR బ్లాస్టర్ రెండు సపోర్ట్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈవెన్ ఆల్ రౌండర్ ఫోన్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ Moto Edge 50. ఈ ఫోన్ రివ్యూ కూడా డెడికేటెడ్ గా మన ఛానల్లో పోస్ట్ చేశా. కాకపోతే దీని మీద నాకు అంత మంచి ఒపీనియన్ లేదు. జనరల్ గా గేమ్స్ ఆడుతున్నప్పుడే ఫోన్ హీట్ అవుతుంటుంది, బట్ ఇది జనరల్ యూస్ చేసేటప్పుడు కూడా ఫోన్ హీట్ అవుతుంది. కెమెరాస్ చూసేటప్పుడు కొంచెం హీట్ అవుతుంది. అందుకే నేను దీని అంత స్ట్రాంగ్ గా రికమెండ్ చేయట్లేదు. హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అప్డేట్ లో ఫిక్స్ చేస్తారేమో అని నమ్మకం ఉంటే స్టార్టింగ్ లో నేను చెప్పినట్లు అప్పుడు మీరు ఈ ఫోన్ పిక్ చేసుకోండి. ఆర్ఎల్స్ నెక్స్ట్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోదాం. అదే Realme GT60. దీని మీద కూడా నాకు మంచి ఒపీనియన్ లేదు. Realme GT16 కూడా నేను తెప్పించి రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. రివ్యూ వీడియో మన ఛానల్లో చూడండి. దీనికి కూడా అప్డేట్స్ రావాల్సింది ఉంది. అప్డేట్స్ లో వీళ్ళు ఫిక్స్ చేస్తారేమో నమ్మకం ఉంటే అప్పుడు మీరు ఈ ఫోన్ కన్సిడర్ చేయండి. ఇక్కడతో మనకి 25,000 రూపాయల బడ్జెట్ ఇంకా క్లోజ్ చేసేద్దాం. ఇంక 22,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోతే OnePlus Nord CE4 చాలా మంచి బ్యాలెన్స్డ్ ఫోన్. Nord CE4 మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది. ఈ OnePlus Nord CE4 కూడా మన ఛానల్లో తెప్పించి రివ్యూ చేశాను. కెమెరా రివ్యూ కూడా డెడికేటెడ్ గా పోస్ట్ చేశాను. కన్విన్సింగ్ పాయింట్ ఏంటంటే మనకు చాలా బెనిఫిట్ అయింది. ఇది OnePlus Buds 2R, OnePlus Nord Buds 2R. ఇది ఫ్రీగా వస్తుంది. ఇది 1,500 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఉండిద్ది. మీరు కావాలనుకుంటే ఆ బడ్స్ ని బయట అమ్మేసుకున్నా కానీ ఒక 1,500 మీకు యాడ్ అవుతుంది. అంటే ఈ ఫోన్ మీకు 20,500కి వస్తుంది. మీకు ఒకవేళ బడ్స్ లేకుండా 22,000కి వస్తున్నా కానీ కన్సిడర్ చేయండి. ఇందులో మీకు 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉండిద్ది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వచ్చింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony LYT600 సెన్సర్ తో వస్తుంది. 5500 mAh బ్యాటరీ, లాంగర్ బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. NFC కానీ IR బ్లాస్టర్ కానీ Dolby Atmos కానీ ఇలాంటి ఫీచర్స్ అయితే ఏమీ ఉండవు. మనం రెగ్యులర్ గా యూస్ చేసుకునే ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. ఇదే ప్రైస్ లో నాకు ఫ్లాట్ డిస్ప్లే వద్దు, కర్వ్డ్ డిస్ప్లే కావాలి అనుకుంటే సేమ్ స్పెసిఫికేషన్స్, సేమ్ ప్రాసెసర్ కూడా ఉండిద్ది. iQOO Z9S Pro గురించి మాట్లాడుతున్నా. మీరు ఒకవేళ కావాలనుకుంటే ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ దాంట్లోనే, కాకపోతే ఇక్కడ 80 వాట్ ఛార్జర్ వచ్చింది. Nord CE4 లో మీకు 100 వాట్ ఛార్జర్ వచ్చింది. నా సజెషన్ అయితే మీరు కర్వ్డ్ డిస్ప్లే కంటే కూడా Nord CE4 వెళ్ళడం బెటర్. 22,000లో డీల్ బ్రేకింగ్ ప్రైస్ ఇది. Poco F6. ఈ Poco F6 కూడా తెప్పించి మన ఛానల్లో రివ్యూ చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఇందులో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వచ్చింది. LPDDR5X కాన్ఫిగరేషన్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. 1.5K 68.7 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేయగల డిస్ప్లే ఉండేది. Dolby Vision, Dolby Atmos, HDR10+, వాట్ నాట్, NFC, IR బ్లాస్టర్, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టు అన్ని ఫీచర్స్ ఈ ఫోన్ లో తీసుకొని వచ్చేసారు. ఈ పోకో ఫోన్స్ లో ఒకటే మెగాపిక్సెల్స్ ఎంత ఇచ్చినా, ట్రిపుల్ కెమెరా ఇచ్చారా, డబుల్ కెమెరా ఇచ్చారా, ఏ సెన్సర్ వాడి అంతా పక్కకు పెట్టేసేయండి. యావరేజ్ కెమెరా అవుట్పుట్ ఉండిద్ది. నేను రియల్ లైఫ్లో చెక్ చేసి చెప్తున్నా. ఇది ఏదో మాట వరుసగా చెప్పట్లేదు, చెక్ చేసి చెప్తున్నా. కెమెరాస్ అసలు నేను కన్సిడర్ చేయను అనుకుంటే అప్పుడు డెసిషన్ తీసుకోండి. నాకు పర్సనల్గా అయితే స్పెసిఫికేషన్స్ అన్ని ఆ రేంజ్లో చెప్పానులే, కానీ పోకో మీద అంత మంచి ఒపీనియన్ లేదు. లాంగ్ టర్మ్లో అంటే మాక్సిమం ఒక 2 సంవత్సరాలు పోకో ఫోన్స్ని మనం వాడగలం, కానీ ఆ తర్వాత ఫోన్స్ సమ్ సార్ట్ ఆఫ్ స్లో అంటే లాగ్ అయిపోతున్నాయి అన్నట్లు అనిపించింది. ఒకవేళ 2 సంవత్సరాలు నేను మార్చేసుకుంటాను అనుకుంటే 22,000లో పోకో F6 చాలా మంచి ఫోన్. నెక్స్ట్ ఫోన్ 22,000 నుంచి 20,000కి మనం స్కిప్ అయితే Moto Edge 50 ఫ్యూజన్ ఉంది. ఇది రెగ్యులర్గా మీకు 21,000-22,000 రూపాయలు అవైలబుల్ ఉంది. ఇది నేను 19,000-18,000కి వస్తుందేమో అనుకున్నా, రాలేదు. బట్ స్టిల్ మంచి ఫోన్. అండ్ ఈ Moto Edge 50 ఫ్యూజన్ గురించి కూడా మన ఛానల్లో డెడికేటెడ్ వీడియోని పోస్ట్ చేశా, కంప్లీట్ రివ్యూని. అండ్ కంప్లీట్ కెమెరా రివ్యూ కూడా చేసి మన ఛానల్లో పోస్ట్ చేశా. ఒకవేళ ఈ ఫోన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ని కూడా చెక్ చేయండి. దీంట్లో ఒకటే మైనస్ పాయింట్, యూట్యూబ్లో HDR వీడియోస్ ప్లే అవ్వవు. రాకపోయినా పర్లేదు అనుకుంటే ఆల్రౌండర్ ఫోన్ ఇది. ఈవెన్ దీంట్లో IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఉండిద్ది. ఫ్రేమ్ అయితే పాలికార్బోనేట్ ఫ్రేమ్, మెటల్ ఫ్రేమ్ అయితే కాదు. రిమైనింగ్ డిస్ప్లే ఇందులో 6.7 ఇంచ్ QLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, LYT700 సెన్సర్తో వచ్చింది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ ఉంటాయి. 5000 mAh బ్యాటరీ ఉండిద్ది. 68 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. ఆల్రౌండర్ ప్యాకేజ్ ఇది అండర్ 20,000లో. ఖచ్చితంగా సజెస్ట్ చేద్దాం ఫోన్స్ లో ఇది కూడా ఒక ప్రైమరీ ఫోన్. నెక్స్ట్ మళ్ళీ ఇదే బడ్జెట్ లో పోటీ అన్నట్టు ఒక 2,000 రూపాయలు తగ్గించి నథింగ్ ఫోన్ 2N తీసుకొని వచ్చారు. ఇప్పుడు 19,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తుంది. ఇందులో MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్తో వచ్చింది.
కావాలి, మంచి ప్రాసెసర్. ఒకవేళ మంచి ఓఎస్ కావాలి అంటే బ్యాలెన్స్డ్ ఫోన్ కొంచెం పేరెంట్స్కి ఇచ్చిన ఆర్డర్స్ నేను రెగ్యులర్ డేస్లో కూడా ప్రొఫెషనల్గా వాడుకుందాం అనుకుంటుంటే ఓఎస్ పరంగా అండ్ కెమెరాస్ కూడా ఫైనెస్ట్ కెమెరాస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ అంత ప్రాపర్గా ఉండవు, కానీ అప్డేట్ చేసిన తర్వాత మాత్రం మీకు మంచి స్టేబుల్ కెమెరాస్ ఉంటాయి. 19,000లో మాత్రం ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. ఈ నథింగ్ ఫోన్ 2A గురించి కూడా కంప్లీట్ రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేశా, అండ్ నథింగ్ ఫోన్ 2A డెడికేటెడ్ రివ్యూ పోస్ట్ చేశా. అప్డేట్ వచ్చిన తర్వాత అప్డేట్ చేసి కూడా ఆ వీడియోని పోస్ట్ చేశా. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ని కూడా చెక్ చేయండి. మళ్ళీ ఒక గమనిక దీంట్లో, మీరు నథింగ్ ఫోన్ 2A ప్లస్ కానీ నథింగ్ ఫోన్ 2A BBD ఎడిషన్ అని చెప్పి తీసుకొస్తున్నారు. ఈ రెండు ఫోన్స్ని కొనొద్దు. BBD ఎడిషన్ వచ్చేసి 20,000 రూపాయలు పెట్టారు. నథింగ్ ఫోన్ 2A ప్లస్ వచ్చేసి 23,000-24,000 రూపాయలు ఆఫర్లో ఉంది. ఆ ప్రైజెస్లో అయితే ఆ రెండు ఫోన్స్ని కొనమాకండి. జస్ట్ నథింగ్ ఫోన్ 2Aనే పర్చేస్ చేయండి 19,000లో. డాల్బీ అట్మాస్ ఉండదు, డాల్బీ విజన్ ఉండదు, వైర్లెస్ ఛార్జింగ్లు ఉండవు, IR బ్లాస్టర్ కూడా ఈ ఫోన్లో ఏమి ఉండదు. ఎక్స్ట్రా ఫీచర్స్ అసలు ఏమి దీంట్లో ఉండవు. లేదు నాకు ఓఎస్ మెయిన్ ఇంపార్టెంట్ కాదు అనుకుంటే మాత్రం 18,000కి వచ్చేసేద్దాం. 19,000 నుంచి 18,000కి. డీల్ బ్రేకింగ్ ఫోన్ ఇక్కడ ఇది పోకో X6 Pro. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫోన్ ఇది. ఓఎస్ ఒక్కటి ప్రాపర్గా ఉండదు, కానీ పోకో X6 Pro దీన్ని కూడా నేను తెప్పించి మన ఛానల్లో డెడికేటెడ్ అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. గేమింగ్ పరంగా అసలు ఈ ఫోన్ కొట్టిందే లేదు బ్రో. అండర్ 20,000 అండర్ 20 కాదు 30,000లో ఐక్యూ నియో 9 Pro ఉంది కదా, దాంతో కంపీట్ చేసింది డైరెక్ట్గా. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉండిద్ది, 90 FPS సపోర్ట్ ఉండిద్ది, బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ మీకు గేమింగ్. రిమైనింగ్ స్పెక్స్ కూడా బాగానే ఉంటాయి. 6.69 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉండిద్ది, డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ ఉండిద్ది. సార్ట్ ఆఫ్ యావరేజ్ కెమెరా అవుట్పుట్ అయితే వచ్చింది. కెమెరాస్ అయితే మెయిన్ ప్రయారిటీ పెట్టుకోవద్దు. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఛార్జర్ బాక్స్లో ఇస్తారు. దీంట్లో NFC సపోర్ట్ ఉండిద్ది, IR బ్లాస్టర్ సపోర్ట్ ఉండిద్ది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉండిద్ది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండిద్ది, వాట్ నాట్ అన్ని దీంట్లో ఉంటాయి. లాంగ్ టర్మ్లో అయితే వద్దు. ఇప్పుడు ఇంకా 19,000 రూపాయల బడ్జెట్ అయిపోయింది. ఇంకా తక్కువ బడ్జెట్లో మాట్లాడుకుందాం. 15,000-16,000కి జంప్ చేసేస్తే నేను సజెస్ట్ చేసే ఫస్ట్ ఫోన్ iQOO Z9. ఈ iQOO Z9 కూడా నేను తెప్పించి మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూ అండ్ కెమెరా రివ్యూ ఈ రెండు మన ఛానల్లో పోస్ట్ చేసి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ చెక్ చేయండి. ఇందులో డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ వచ్చింది. కెమెరాస్ కూడా సోనీ IMX882 సెన్సర్స్ ఈక్వల్స్ టు LYT 600 సెన్సర్, అండ్ డిస్ప్లే కూడా AMOLED డిస్ప్లే ఉండిద్ది. బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఛార్జ్. 15,000 రూపాయలకి ఇప్పుడు ఆఫర్లో వస్తుంది. ఖచ్చితంగా కన్సిడర్ చేయగల ఫోన్స్ లో నెంబర్ 1 ఫోన్ ఇది iQOO Z9. సెకండ్ ఫోన్ Moto G85. ఇందులో పర్ఫార్మెన్స్ అంత ప్రాపర్ ఉండదు. 6S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ మీ మెయిన్ ప్రయారిటీ కాదు, ఇంట్లో వాళ్ళకి ఫోన్ ఇద్దాం అనుకుంటుంటే పర్లేదు, వర్కౌట్ చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 600 సెన్సర్ తో వచ్చింది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. కెమెరాస్ మాత్రం అండర్ 15,000 లో. ఇది ఇందాక నేను చెప్పిన iQOO Z9 కానివ్వండి, ఇంకా నేను ఏవేవైతే ఫోన్స్ చెప్తానో అండర్ 20,000 ఆ ఫోన్స్ అన్నిటికంటే చాలా బాగుంటుంది. అరౌండ్ 15,000 లో Realme Narzo 70 Turbo నిన్నే మన ఛానల్లో ఈ Realme Narzo 70 Turbo ని కొన్ని తెప్పించి మన ఛానల్లో రివ్యూ పోస్ట్ చేసి ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తుంది. iQOO Z9 కంటే తక్కువ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఓమ్ని విజన్ సెన్సర్ తో వస్తున్నాయి. LYT సోనీ IMX సెన్సర్స్ కావు, అండ్ రెండు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ లేదు. BGMI మీరు 90 FPS వరకు ఆడుకోవచ్చు. అప్పుడు Realme Narzo 70 Turbo ని పిక్ చేసుకోండి. 15 నుంచి 13కి జంప్ అయిపోతే CMF Phone 1 ఉంది, 13,000కి వచ్చింది. దీంట్లో చార్జర్ రాదు. ఈ CMF Phone 1 కూడా నేను తెప్పించి మన ఛానల్లో రివ్యూ చేశా. ఇందులో ప్రాసెసర్ కూడా సేమ్ Narzo 70 Turbo లో ఉన్న ప్రాసెసర్, అండ్ iQOO Z9 లో కూడా ఇదే ప్రాసెసర్ వాడారు. కాకపోతే పక్కన ఎనర్జీ అని చెప్పి తోకం తగిలిస్తారు. ప్యూర్ OS ఉండిద్ది, మీకు అసలు లాగ్స్ కానీ బ్లోట్వేర్ కానీ ఏమి ఉండవు. 13,000లో మీరు చక్కటి ఫోన్ ఖచ్చితంగా కన్సిడర్ చేయదగ్గ ఫోన్. నెక్స్ట్ ఫోన్ 12,000కి పోకో X6 Neo. ఈ 8GB వేరియంట్ తో వస్తుంది. 8GB 128GB 12,000కి. 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండేది. డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ తో వచ్చింది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. 12,000కి అయితే ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు, బట్ కొంచెం ఒక 1000 యాడ్ చేసుకుని CMF కి వెళ్ళడం బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ ఫోన్ అండ్ లాస్ట్ ఫోన్ 10,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో Moto G45. ఇదే ప్రాసెసర్ Moto G45 లో ఉండే ప్రాసెసర్ మోటరోలానే Moto G85 లో పెట్టింది. ఏది G85 మీకు 17,000లో ఉండిద్ది. ఆ ప్రాసెసర్ కూడా ఇదే ప్రాసెసర్, 6S Gen 3 ప్రాసెసర్. అందుకే ఈ ఫోన్ సజెస్ట్ చేస్తున్నా. కానీ డిస్ప్లే మాత్రం కాంప్రమైజ్ అయ్యింది. HD+ డిస్ప్లే అనేది ఫుల్ HD+ డిస్ప్లే కాదు. లాగ్ అవ్వకుండా లాంగ్ టర్మ్ లో మనం ఫోన్ యూస్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ డ్యూరేషన్ అంటే కొన్ని సంవత్సరాలు మనం వాడుకోవడానికి ప్రాసెసర్ మీకు కొంచెం బెటర్ సపోర్ట్ చేసిద్ది. ఇంకా అంతకు మించి ఫోన్స్ లేవా చెప్పొచ్చు కదా అంటే పోకో M6, పోకో M6 Plus ఇవన్నీ కనబడుతున్నాయి. కాకపోతే నా సజెషన్ ప్రకారం ఒక ఫోన్ పర్చేస్ చేస్తున్నాం అనుకుంటే 10,000 కంటే లోపల కొనమాకండి. కొన్నా కానీ పోకో బ్రాండ్ నుంచి, రియల్మీ బ్రాండ్ నుంచి, ఇన్ఫాక్ట్ రెడ్మీ నుంచి కొన్నా కానీ లాంగ్ టర్మ్లో ఉండవు. 10,000లో Moto G45 ఇవి ఇచ్చేంత లైఫ్ ఈ పోకో ఫోన్స్ ఇవ్వవు. అందుకని నేను 10,000కి మించి లోపల సజెస్ట్ చేయట్లేదు. మంచి ఫోన్స్ ఉంటే సజెస్ట్ చేసేవాడిని. సో నా సజెషన్ ప్రకారం 10,000 దగ్గర నుండి స్టార్ట్ చేసుకోండి. అండ్ నేను లిస్ట్లో చెప్పినట్టు ₹1,00,000 వరకు నేను చెప్పిన లిస్ట్లో ఏ ఫోన్ తీసుకున్నా కానీ మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ₹1,00,000 దగ్గర నుంచి 10,000 రూపాయల వరకు ఏవేవి బెస్ట్ ఫోన్స్ అనేవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. Until then, this is your Tarun signing off now friends. Jai Hind.